హాయ్, మీ పేరు? మా పేరు మురళి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎందుకు? మూవీ చూడండి. దేవర మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, అది కూడా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్. అంటే ఇక్కడైతే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, అయితే దేవర మూవీ మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? హిట్ ఆల్రెడీ. బ్లాక్ బస్టర్ అండి. ఓకే, బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా. సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్, అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఇంకెంత పెరిగింది? చాలా బాగా తీశారండి. ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చూడడానికి అంత స్లోగా మాట్లాడుతున్నారు మరి. ఎగర్లీ వెయిటింగ్ మూవీ అంటే థియేటర్లో అక్కడ ఎనర్జీ ఉండాలంటే ఇక్కడ ఎనర్జీ దాచుకొని. అంటే ముందు ఇక్కడ సెలబ్రేషన్స్ కదా, సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి దేవరా మూవీవి? ఆకాశాన్ని అంటున్నట్టు ఉన్నాయండి. ఆఫ్టర్ RRR కంటే సోలో రిలీజ్ రాకపోవడం, మళ్ళీ సోలో రిలీజ్ రావడం, ఇది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి బాగా మాకు. జాహ్నవి కపూర్ తెలుగులో ఫస్ట్ టైం యాక్ట్ చేయబోతున్న మూవీ, అది కూడా ఎన్టీఆర్ పక్కనే యాక్ట్ చేశాడు. సో ఆవిడ ఈయన కాంబినేషన్ ఎలా ఉంటుంది? శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ పేరు కూడా రేంజ్లో ఉంటుందని మేము అనుకుంటున్నామండి. సో మీ ఎన్టీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ మళ్ళీ మనకు పడుద్ది. అంతే, మొదటిసారి అంటే RRR పడింది కదా. ఓకే ఓకే మ్యామ్. కామారెడ్డి. కామారెడ్డి నుంచి ఎందుకు ఇక్కడికనే ఎందుకు వచ్చారు? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇంత హల్చల్ హంగామా ఇలా ఉంటుంది. ఇక్కడే ఉంటుందని వచ్చారు. ఓకే, దేవర మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? దేవర మూవీ ఇప్పుడు మేము 6 సంవత్సరాల నుంచి ఆగినాం. 6 సంవత్సరాలు 6 ఇయర్ నుంచి ఆగినాం. ఇప్పుడు అంటే అప్పుడే ఆగలేము మేము. ఇప్పుడు ఆగుతామా? ఆడ చూడు, ఆడ ఖాళీ ఇట్లా ఒక్క పాట ఏమను, ఓ దావుడి పాట ఏమను. థియేటర్ ఇప్పుడు ఏమైతే చూద్దాం, థియేటర్ ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఒక్కసారి పాట ఆడ ప్లే చేస్తలేడు. పోలీసు పర్మిషన్ ఆన్ పర్మిషన్ అంటున్నాడు. ఒకసారి పాట ప్లే చేస్తే థియేటర్ వలిపాలి లోపల. అయితే దేవర మూవీ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్టేషన్ ఏం అడగకర్రీ, ఏం అడుగుడే లేదు అసలు. సినిమా అయిపో రికార్డు కొట్టేసింది సినిమా. ఈడనే ఖాళీ ప్రీమియర్ షోలే 15 కోట్లు బుక్ అయిన టికెట్లే. ప్రీమియర్ షోలే మొత్తం కాదు, ప్రీమియర్ షోలే 15 కోట్లు. ఆంధ్రలో 22 కోట్లు ప్రీమియర్ షోలే. ఇక సినిమా మొత్తం అయితే కాకముందే ఇంత బడ్జెట్ ఇప్పుడే వెళ్తున్నాయి. సో ఎన్టీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? మీరు జాహ్నవి కపూర్ నుంచి ఓకే, జాహ్నవి కపూర్ అండ్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేసే మూవీ. ఫస్ట్ టైం కదా, శ్రీదేవి కూతురు. ఇక ఇంత అనుకోలేము మేము, అసలు సెట్ అయితే అనుకోలేము. కానీ ఆ చుట్ట మళ్ళీ పాట వస్తే అది ఎన్టీఆర్ ప్లేస్లా నేనెందుకు లేనా అనిపిస్తుంది నాకు. నేనెందుకు లేనా అనిపిస్తుంది. చుట్ట మళ్ళేస్తున్నాడు అంతే. ఆ రొమాంటిక్, అది ఎన్టీఆర్ రొమాన్స్ చేస్తలే కదా మొత్తం. ఇది జాహ్నవి కపూర్ రొమాన్స్ చేస్తుంది. నేనెందుకు లేనా అనిపిస్తుంది నాకు అది. అయితే మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ముద్దుగా తెలుగులో మాట్లాడి. మన ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, సో ఆ వీడియో చూసావా? నీకు ఎట్లా అనిపించింది జాహ్నవి కపూర్ తెలుగులో మాట్లాడుతుంటే? చాలా బాగా అనిపించింది. ఓకే, సో ఫైనల్గా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో దేవరై ఎట్లా ఉండబోతుంది? ఇంతకుముందు కొట్టాల శివది ఆచార్య సినిమా వచ్చింది. ఆచార్య చిరంజీవి సినిమా, అది అటర్ ఫ్లాప్ సినిమా. అంతే, భయపడేది లేదు. అటర్ ఫ్లాప్ సినిమా అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఖుషి. కానీ బయట ఫ్యాన్స్ ఏమంటారు, అరే చెత్త సినిమా రా, ఎవడరా ఎన్టీఆర్, పొట్టోడు బిట్టోడు అంటారు. ఒకసారి ముంగటర్రియా, పొట్టోడా బిట్టోడా డ్యాన్స్ రాదు అంటారు కదా. ఒకసారి ముంగటర్రి, మా ముంగటర్రి ఒకసారి మేము చూపిస్తాం, అది తర్వాత చెప్తాను నేను. కానీ అది సినిమా పోయింది, ఫ్లాప్ అయింది. ఇది ఇట్లా పోతుంది అనుకుంటారు వాళ్ళు. కానీ ఎన్టీఆర్ మాకు ఒక్కసారి ఎంట్రీ కనిపిస్తే చాలు, ఎంట్రీ లుక్ ఉంటే చాలు సంతోషం. అది మాకు సినిమా చూడకుండా ఎంట్రీ లుక్ ఇది స్టేటస్ పెడితే చాలు మాకు, అంతే. అన్న అసలు ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందన్న, మస్తు బాధలు ఉన్నాం మేమైతే. ఇటు చూడన్నా ఒకసారి, అటు కటౌట్ పడుతుంది, పూలదండలు పడుతున్నాయి. ఇప్పుడు ఇటు పెట్టే
ఇగో పూలదండలు పడుతున్నాయి ఒక పాట వేసుకుంటలే పాడేపిస్తలేమన్నా ఒక పాట వేయమని చెప్పన్నా ఒక పాట వేసినా ఇట్లా ఇక ధూమ్ధామ్ ఉంటుంది అన్న ఏం లొల్లి ఏమి సైలెంట్గా చేస్తామన్నా నువ్వు చుట్టమల్లి ఎట్లా వేస్తున్నావు మిమ్మల్ని చుట్టమల్లి వేస్తాం అంతే ఓకే థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్